మట్టి విషం చిమ్ముతోంది. తవ్విన కొద్దీ తనలోని భూగర్భ జలాలు సైతం విషతుల్యమయ్యాయని చాటి చెబుతోంది. అవును, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో నేల, నీరు అతి ప్రమాదకరమైన భార లోహాలతో నిండిపోయాయి. కేంద్ర పరిశోధనా సంస్థ ఎన్జీఆర్ఐ, రష్యన్ శాస్త్రవేత్తలతో కలిసి చేసిన పరిశోధనలు భూగోళం బద్దలయ్యే వాస్తవాలు వెల్లడిస్తూ ఉన్నాయి. భార లోహాలు భయాందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని భరిగితం చేస్తోంది. మేలుకోకపోతే కోలుకోలేని దెబ్బ తగులుతుందని హెచ్చరిస్తోంది. బొట్టు బొట్టులో విషం, విషం చిమ్ముతున్న నేల, నీరు. హైదరాబాద్లో వాయు కాలుష్యం మాట పక్కన పెడితే నేల చిమ్ముతున్న విషమెంత? దానిలో దాగున్న భూగర్భ జలాల్లో ప్రవహిస్తున్న గరళమెంత? ఈ ప్రశ్నలతోనే జాతీయ భూభౌతిక అధ్యయన సంస్థ ఎన్జీఆర్ఐ శోధించింది. రష్యన్ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేసింది. ఇక్కడి గాలే కాదు, మట్టిలోనూ భూగర్భ జలాల్లోనూ అత్యంత ప్రమాదకరమైన హెవీ మెటల్స్ ఉన్నాయని తేల్చింది. ఆర్సెనిక్, కోబాల్ట్, క్రోమియం, నికెల్, జింక్, కాడ్మియం, కాపర్, లెడ్ వంటి భారలోహాలున్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఐడెంటిఫై చేసిన 5 హెవీ మెటల్స్లో క్యాడ్మియం కొంచెం ఎక్కువ అనిపించింది. ఈ క్యాడ్మియం మనకు 3 ppb 3 పార్ట్స్ పర్ బిలియన్ కంటే ఎక్కువ, కొద్దిగా ఎక్కువ ఉంది. హెవీ మెటల్స్ అంటేనే మనకు అవి చాలా డెన్సిటీ ఎక్కువ ఉన్నవి. డెన్సిటీ ఎక్కువ ఉండడమే కాకుండా టాక్సిసిటీ విషయంలో తీసుకుంటే కూడా ఇవి చాలా టాక్సిక్. ఇది కూకట్పల్లి ప్రాంతం. గ్రేటర్ హైదరాబాద్లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. జనాభాతో పాటు జనసాంద్రత కలిగిన ఏరియా. ఇక్కడ వ్యాపార సముదాయాలే కాదు, చుట్టూ అనేక పరిశ్రమలు, పెరుగుతున్న రియల్ ఎస్టేట్, రోజురోజుకు తగ్గిపోతున్న పంట పొలాలు, ఇంకిపోతున్న చెరువులు. ఇది ఈ ప్రాంత పరిస్థితి. అందుకే ఈ ప్రాంతాన్నే ఎన్జీఆర్ఐ తన పరిశోధనలకు కేంద్రంగా ఎంచుకుంది. ఇక్కడి మట్టి, భూగర్భ జలాల నమూనాలు సేకరించింది. అది ఎంతగా అంటే ప్లే గ్రౌండ్స్లోని మట్టి నుంచి నాళాల్లోని మట్టి వరకు, చెరువుల్లోని నీటి నుంచి బోరుబావుల్లోని నీటి వరకు నమూనాలు సేకరించింది. ఇదిగో శాస్త్రవేత్తలు సేకరించిన ఈ ప్రాంతాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎలాంటి పరిస్థితులు నేల, నీటిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కూకట్పల్లి ప్రాంతంలోని మైసమ్మ చెరువు, కైతలపూర్ ప్రాంతం, కేపీహెచ్పీ 4th ఫేజ్ ప్లే గ్రౌండ్, కేపీహెచ్పీ 6th ఫేజ్ శారదా సదన్ అపార్ట్మెంట్, కేపీహెచ్పీ 4th ఫేజ్ ప్లే గ్రౌండ్, జయనగర్ ఎల్లమ్మ చెరువు, జేఎన్టీయూ ప్రాంతం, వివేకానంద నగర్, ప్రగతి నగర్ ప్రాంతం, రంగనాథముని చెరువు ప్రాంతం, నల్ల చెరువు ప్రాంతం, ఇలా 25 ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించింది ఎన్జీఆర్ఐ ఎన్విరాన్మెంట్ విభాగం. మనం 25 ఏరియాస్లో లొకేషన్స్లో తీసుకున్నాము. ఎక్కడైతే డ్రైనేజ్ ప్యాటర్న్ ఫ్లో అవుతుంటుందో దీనంతా కలిపి మేము ఒక వాటర్ షెడ్గా తీసుకుంటాం. సో అప్పుడేమవుతుంది, హయ్యర్ ఎలివేషన్లో నుంచి లోయర్ ఎలివేషన్స్కి వర్టికల్గా వెళ్తుందా పొల్యూషను, లేదా హారిజంటల్గా ఉంటుందా పొల్యూషను అనేది చూడడం కోసం అలా తీసుకుంటాం. ఒకప్పుడు మంచినీటి అవసరాలను తీర్చిన చెరువు కూకట్పల్లి ప్రాంతంలో మురికి కూపాలుగా మారాయి. చుట్టూ పరిశ్రమలు చేరటంతో కాలుష్యానికి కేంద్రాలయ్యాయి. ఇలాంటి చోటు నుంచే బోర్లు వేసి ఆ నీటినే మనిషి అవసరాలకు చేరుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మైసమ్మ చెరువు వద్దున్నాం. ఈ చెరువును ఒకసారి చూస్తే ఒకప్పుడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ చెరువు ఇప్పుడు ఇలా కుంచించిపోయింది. FTL స్థాయిని కూడా చాలా ఎక్కువ ఆక్యుపేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇందులోనే ఇప్పుడు ఇటువంటి చెరువుల్లోనే అంటే దాదాపు మనకి దూరంగా చూస్తుంటే కొన్ని ఫ్యాక్టరీలు కూడా కనిపిస్తున్నాయి. ఏవైతే ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇక్కడ నుంచి వాళ్ళ నుంచి అంటే అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయి వీటి నుంచి నేరుగా ఇటువంటి చెరువుల్లో కలవటం, దీనిలోన భారలోహాలు ఏదైతే నికిల్, కాడ్మియం, మరోవైపు లెడ్ వంటి ప్రమాదకరమైన ఏవైతే ఈ భారలోహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ చెరువుల్లో కలుస్తున్నాయనేది ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఇక్కడ నుంచి సేకరించిన నీటిని పరిశోధించారు. మరోవైపు మనం నేలను కూడా చూడొచ్చు. ఇక్కడ ఉండే ఈ భూమి కూడా ఏదో మామూలుగా సాధారణంగా ఉండే పంటలు తప్పించి విస్తారంగా ఏదైనా మనం పటిష్టమైన పంటలు పండించాలంటే ఈ నేల ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఒకవేళ ఇక్కడ కానీ ఏదైనా పండించినా ఏవైతే కాయగూరలు కావచ్చు లేకపోతే ఇతర పంటలు ఏమైనా అందులో కూడా భారలోహాలు చేరే అవకాశం ఉందనేది మనకి స్పష్టంగా చెప్తున్నారు. ఈ నమూనాలను వివిధ పద్ధతుల్లో కూకట్పల్లి ప్రాంతంలో సేకరించామంటున్నారు ఎన్జీఆర్ఐ ఎన్విరాన్మెంట్ శాస్త్రవేత్త రామ్మోహన్. ఈ నమూనాలను ఎన్జీఆర్ఐలోని అత్యాధునిక పరిశోధనా కేంద్రంలో పరీక్షించారు. మట్టి, భూగర్భ జలాల్లో భారీగా ప్రమాదకరమైన భారలోహాలున్నట్లు గుర్తించారు. హెవీ మెటల్స్ ఎక్కడున్నా వినాశనమే. అవి ఒక్కసారి భూమి నుంచి వేరు చేయబడి బయటకొస్తే మళ్లీ అవి నేలలో కలవ్వు. భూమిపై పండే పంటలను, భూగర్భంలోని జలాలను, అలా వివిధ ఆహార ఉత్పత్తుల ద్వారా ప్రవహిస్తూ పర్యావరణానికే కాదు మానవాళికి తీవ్ర నష్టమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా భూమిలోనికి, నీటిలోనికి భారలోహాలు చేరడానికి ప్రధాన కారణం పరిశ్రమలు.
వాటి నుంచి వస్తున్న వ్యర్థాలే అంటున్నారు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు. సహజంగా అంటే జియోజెనిక్ నేచర్ కంటామినేషన్ కంటే ఆంథ్రోపోజెనిక్ అంటే మానవ ఇండస్ట్రీస్ కానీ లేదా అర్బనైజేషన్ వల్ల కానీ స్యూయేజ్ ఎఫ్లుయెంట్స్ వల్ల కానీ వీటి వల్ల ఒత్తిడి వల్ల అందులో కాలుష్యమైనట్టు మనకు కొంతవరకు నిర్ధారణ అయింది. నైట్ టైమ్స్ ఆ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ ఎక్కువగా ఓపెన్ ల్యాండ్స్ మీద లెట్అవుట్ చేయడం, ఆ డ్రైనేజీలో అలా కలిసిపోవడం వల్ల డొమెస్టిక్ ఎఫ్లుయెంట్స్, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అన్నీ కలిసి మనకు దగ్గర ఉండేటువంటి అన్ని భూగర్భ జలాలని కలుషితం జరుగుతుంది. కూకట్పల్లి ప్రాంతం ఇంతగా పొల్యూషన్ అయిపోయిందన్న విషయం ప్రజలకు తెలియదు. భూగర్భ జలాల్లో భారలోహాలు చేరాయంటున్నా వాటి గోల పట్టని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కొందరు ఇక్కడి బోరు నీరు అప్పుడప్పుడు కాలుష్యంగా కనిపిస్తుందంటున్నారు. వాటర్ ఒక్కొక్కసారి ఏదైనా మిక్స్ అయిందో ఏమో మాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు కొద్దిగా లైట్ స్మెల్ వస్తుంది. మిగతా రోజుల్లో రాదు, ఎప్పుడైనా ఒకసారి వస్తుంది. ఉప్పు నీళ్ళు కదా అవి, ఆ గేజర్లో మొత్తం లోపలంతా పేరుకుపోయి ఫ్లోరైడ్ ఏదో ఉంటది కదా, అది సంవత్సరానికి ఒకసారి మార్చాల్సి వస్తుంది. మరికొన్ని చోట్ల భారలోహాలున్న నీటిని తాగడానికి కూడా ఉపయోగిస్తున్నారు. మంజీరా, గోదావరి నీటి సరఫరా ఉన్నా అవి పూర్తి అవసరాలు తీర్చలేకపోతున్నాయి. దీంతో బోరు నీటిని, మంజీరా నీటిని కలిపి సరఫరా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంజీరా వాటర్ రాని టైంలో ఈ బోర్ వాటర్ను దాంట్లో మిక్స్ చేసి 2 అపార్ట్మెంట్లకు పైకి పంపిస్తారు. సరిపోతాయి. అంటే అందరికి అలాగే చేస్తుంటారు. ఆల్మోస్ట్ ఆల్ అందరూ అదే చేస్తారు. లేదంటే ఓవర్ హెడ్ ట్యాంక్ పైన ఉంటుంది కదా, దాంట్లో సగము కొద్దిసేపు ఈ వాటరు, కొద్దిసేపు ఈ వాటరు వేసి మిక్స్ చేస్తుంటారు. ఎన్జీఆర్ఐ పరిశోధనలు చూసైనా డేంజర్ బెల్స్ మోగిస్తున్న పరిస్థితుల్ని గుర్తించాలి. జనారోగ్యం సర్వనాశనం కాకముందే అలారం మోగించే చర్యలు చేపట్టాలి. కాలుష్యం కోరల్లో చిక్కుకుని నేల, నీరు భారలోహాలతో బరువెక్కిపోతున్నాయి. దీనికి కూకట్పల్లి లాంటి ప్రాంతాలే నిలువుటద్దంలా ఓ నమూనాలా కనిపిస్తున్నాయి. అయితే ఎన్జీఆర్ఐ చెప్పిన పరిశోధనల సమస్యలను పరిష్కరించినప్పుడే ఈ ప్రయోగాలకు ప్రయోజనం ఉంటుందని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రమేష్, సురేంద్రలతో కలిసి గణేష్, టీవీ9 హైదరాబాద్.